దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో కాసేపట్లో భేటీ కానున్నారు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన భారత్ న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసుల్లో డ్రైవర్లకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని రూల్ ఉంది. చట్టంలోని నిబంధనలను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ట్రక్కులను నిలిపివేసి రాస్తారోకోలు, ర్యాలీలు తీశారు. అటు డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫ్యూయల్ షార్టేజ్ భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. రాత్రి నుంచే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రలోని పెట్రోల్ బంకులకు భారీగా తరలి వస్తున్నారు. మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై కేంద్రం అలర్ట్ అయింది, అప్డేట్స్ ఏంటి? అపర్ణ, దేశవ్యాప్తంగా నిన్న ఈ రోజు 2 రోజులుగా నడుస్తున్నటువంటి ట్రక్ డ్రైవర్ల ఆందోళన పైన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ అంటే దాదాపు హోంశాఖకు సంబంధించిన కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ నేతృత్వంలో ఈ ఆందోళన జరుగుతూ ఉంది. దానికంటే ముందు 2 రోజుల ముందే అంటే 28వ తారీఖు 29వ తారీఖున కేంద్ర హోంశాఖకి ట్రక్ డ్రైవర్ల అసోసియేషన్ ఒక లేఖ అనేది కూడా రాశారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్లో నిబంధనలు డ్రైవర్లు భయపడేలాగా, డ్రైవర్లు కనీసం డ్యూటీలకు కూడా రావాలంటే భయపడేలాగా ఆ నిబంధనలు ఉన్నాయి. హిట్ అండ్ రన్ కేసుల్లో సుమారు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధిస్తూ కొత్తగా తీసుకొచ్చినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్లో నిబంధనలు తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన యూనియన్లన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఒక 2 రోజుల ముందే లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తాము, దేశవ్యాప్తంగా ట్రక్ కావచ్చు, లారీల తోటి హైవేల దిగ్బంధం కావచ్చు, లేకపోతే రాస్తా రోకోలు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. దానిలో భాగంగానే 2 రోజుల నుంచి కూడా నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ ట్రక్ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతూ ఉంది. చాలా రాష్ట్రాల్లో దీని ఇంపాక్ట్ అనేది కూడా బలంగా పడింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఇటు మధ్యప్రదేశ్, గుజరాత్, జమ్మూ, లడాక్ వంటి ప్రాంతాలు కావచ్చు, యూపీ, హైదరాబాద్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది పడింది. చాలా వరకు పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించిన రవాణా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీంతో చాలా రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ ముందస్తుగానే పెట్రోల్ బంకులకు వెళ్తున్నారు. ఉన్న పెట్రోల్ని ఫిల్ చేసుకోవాలనేటువంటి దాంతో చాలామంది కూడా క్యూ కడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి పెట్రోల్ బంకుల దగ్గర భారీగా డిమాండ్ అనేది కూడా ఏర్పడింది. చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ అనేది కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని నివారించేందుకు ముఖ్యంగా ఓన్లీ పెట్రోల్ ఉత్పత్తులపైనే కాదు, దీని ఇంపాక్ట్ నిత్యావసర సరుకుల రవాణా పైన కావచ్చు, ఈ కొరియర్ సర్వీసెస్, ఇట్లాంటి చాలా అంశాలపైన ముడిపడి ఉంటుంది. నిత్యావసర సరుకుల రవాణా ఆగినట్లయితే ఖచ్చితంగా ధరల పెరుగుదల కావచ్చు, లేకపోతే బ్లాక్ మార్కెట్కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇష్టారాజ్యంగా ధరలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ ట్రక్ డ్రైవర్స్ యూనియన్స్ తోటి మాట్లాడబోతున్నారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం అనేది కూడా ఉండబోతుంది. వారికి ఉన్నటువంటి ఇబ్బందులను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకురావాలని చెప్పి ట్రక్ డ్రైవర్స్ యూనియన్స్ అన్ని కూడా భావిస్తూ ఉన్నాయి. కీలకంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఈ 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా అనేది తగ్గించాలి. గతంలో ఉన్నట్టుగా 304 సెక్షన్ ఏ ప్రకారము గతంలో గరిష్టంగా 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనేది కూడా విధిస్తుండేవారు. బట్ ఇప్పుడు దాన్ని ఏకంగా 10 ఏళ్ల వరకు పెంచడము, అది కూడా జరిమానా అనేది కూడా ఆల్మోస్ట్ చాలా రెట్లు పెంచారు. బాధితుల పక్షాన ఉండాలి, బాధితులకు మేలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే కొంత హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి నెగ్లిజెన్సీని పూర్తిగా అరికట్టాలి. దాంతో కొంత నిబంధనలు కఠినం చేస్తే దాంతో డ్రైవర్లకు కొంత భయం ఉంటుంది. దాంతో ఈ కేసులు అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రతి ఏడాది కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించేటువంటి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ రూల్స్ తోటి, ఎందుకంటే పూర్తిగా ట్రక్ డ్రైవర్లు లేకపోతే లారీ డ్రైవర్లు ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఉండేటువంటి డ్రైవర్ల తప్పే పూర్తిగా వారికే పూర్తి బాధ్యత అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఉన్నాయి.
ఇటు బాధితుల తప్పు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా ఏకపక్షంగా ఈ డ్రైవర్ల పైననో లేకపోతే వారికి సంబంధించినటువంటి ఓనర్లు అంటే డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వారికి ఈ శిక్ష అనేది కూడా అమలు అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ శిక్షలు పెంచడంతో ఒక్కసారిగా డ్రైవర్లు రానటువంటి పరిస్థితి, డ్రైవింగ్ చేయాలంటే ఈ లారీలో ట్రక్కులను తీసుకొని బయటికి డ్యూటీలకు వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి దాన్ని అరికట్టేందుకు గతంలో ఉన్నటువంటి నిబంధనలు లేకపోతే ఇంకొంత లిబరలైజ్ చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే ఉంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం తర్వాత ఈ సమావేశం ఉంటుంది. దాంట్లో ఇప్పటికే వారు ఉన్నటువంటి డిమాండ్స్, కొత్తగా తీసుకొచ్చినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్లో తీసుకొచ్చినటువంటి ఆ నిబంధనలు పూర్తిగా సరళించారు. వాటికి సంబంధించి గతంలో ఉన్నటువంటి నిబంధనలే ఉండాలన్నటువంటి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇంత పెద్ద మొత్తంలో జరిమానా కానీ జైలు శిక్ష కానీ విధించినట్లయితే ఆ డ్రైవర్ల కుటుంబాలు పూర్తిగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. డ్రైవర్లకు వచ్చేదే చాలినంత జీతం వస్తుంది. వారు ఇంత పెద్ద మొత్తంలో జరిమానా కట్టాలన్నా కూడా వారికి ఇబ్బంది అవుతుంది. వారికి సంబంధించినటువంటి కుటుంబ పోషణ కావచ్చు, ఇదంతా కూడా భారంగా మారుతుంది. కాబట్టి ఈ డ్రైవర్ల డిమాండ్స్ కన్సిడర్ చేయాలనేటువంటి డిమాండ్ అయితే వారు కేంద్ర ప్రభుత్వం ఉంచబోతున్నారు. మరి కాసేపట్లోనే ఈ భేటీ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ రాస్తారోకోలతోటి ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులతోటి వాగ్వాదం నడుస్తూ ఉంది. సో వీటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఈరోజు జరగబోయేటువంటి సమావేశం తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అజయ్ భల్లా నివేదిక ఇస్తారు. దానిపైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామంటూ ఇప్పటికే ట్రక్ డ్రైవర్లు చెప్తా ఉన్నారు. దాని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా ఈ నిత్యావసర సరుకులు కావచ్చు లేకపోతే ఈ పెట్రోల్ ఉత్పత్తుల పైన భారీగా పడేటువంటి అవకాశం ఉంది. అపర్ణ.